హలో అందరికి జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసిన. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మన మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరికి తెలిసే ఉంటది. ఇంకా మనకు వరి గడ్డితోనైతే మొత్తం చుట్టుకుంటూరు ఉంటా. మొత్తం అయితే చూపిస్తా, డీటెయిల్ గా అయితే ఏముంటుందో మొత్తం అయితే చూపిస్తా. చూసుకోండి, ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో చూద్దాం ఏముండదు. అందరికి జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మన వినాయకుని దగ్గర అయితే మొత్తం అప్ నుంచి డౌన్ దాకా అయితే మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే 95% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మన వినాయకుని ఫేసెస్ దగ్గర అయితే చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఇస్తారు అన్నమాట. చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే వెల్డ్ అయితే చేసేస్తారు. ఇంకా మనకు తొండంకి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే తొండం అయితే మొత్తం అయితే ఫిక్స్ చేసారు. మన వినాయకుడు అయితే ఇప్పుడే ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక మనం దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే మన వినాయకుడి పాదాలు అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, అది కూడా ఫిక్స్ చేసేసుకుంటారంట. ఇంకా చూసుకున్నట్లయితే మనకు 5 పడగల పాము కూడా ఫిక్స్ చేసేది, అది కూడా మనకు ఇంకా ఫిక్స్ చేయలేదు అన్నమాట. 5 పడగల పాముకి అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇదైతే మొత్తం టూ స్నేక్స్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. మొత్తం డీటెయిలింగ్ అయితే దీనికైతే కంప్లీట్ అయితే చేసిర్రు. లోపలైతే ఇంకా డీటెయిలింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. చూసుకోండి, అక్కడైతే డీటెయిలింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మనకు సైడ్ కి చూసుకున్నట్లయితే ఒకసారి చూపిస్తా, వరి గడ్డితోనైతే మొత్తం చుట్టుకుంటారు. ఇంకా మట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తానని చూద్దాం. చూసుకోండి, ఈ టైప్ లో అయితే మనకు వరిగడ్డి తీసుకొని అయితే ఇట్లా అయితే చుట్టుకుంటారు. మన దేవతలకు సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. రౌండ్ షేప్ లో అయితే చుట్టుకుంటారు అన్నమాట. చుట్టుకుని అయితే ఒక షేప్ ఇస్తారు. ఈ షేప్ ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ మొత్తం సెట్ చేయడం జరుగుతుంది. సెట్ చేసిన తర్వాత మనకు మన మట్టితోనైతే మొత్తం అప్లై చేస్తారు. మట్టి అప్లై చేస్తారు. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం చుట్టుకుంటారు. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం అయితే చుట్టుకుంటారు. ఇంకా జాలీకి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. జాలీ అయితే కొట్టేసిర్రు. మొత్తం రౌండ్ అయితే మొత్తం జాలి అయితే కొట్టేసారు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఈ జాలి అయితే కొట్టేసారు. ఇంకా మన వినాయకునికి కూడా ఈ జాలి వస్తుంది. మన గజ్జలమ్మ తల్లి మండపంకి కూడా జాలి వస్తుంది అనమాట. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వరిగడ్డి అయితే ఉంది, దీన్ని కూడా ఎప్పుడు చుట్టుకుంటారు అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ టైప్ లో అయితే మనకు రౌండ్ షేప్ లో అయితే మట్టితోనైతే వరిగడ్డితోనైతే మొత్తం చుట్టుకుంటారు. చూసుకోండి, ఒకసారి దగ్గరికి వెళ్ళైతే మీకు చూపిస్తా. ఈ విధంగా అయితే మొత్తం అయితే వర్క్ అయితే నడుస్తుంది. మనకైతే ఒడిశా నుంచి అయితే కళాకారులు వచ్చారు. వాళ్ళు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేస్తారు అనమాట. ఈ విధంగా అయితే చేస్తారు. చేసుకుని అయితే సైడ్ కి అయితే ఇట్లా అయితే పెట్టుకుంటారు అనమాట. మొత్తం కట్టలుగా పెట్టుకుని అయితే లాస్ట్ కి ఉన్న వినాయకునికి అయితే మొత్తం అప్లై చేస్తారనమాట. ఇంకో రోజు అయితే పడుతుంది. ఇంకా మన వినాయకుని వెల్డింగ్ వర్క్ కాలేదు కదా, అందుకోసమే ఆగిర్రు. వెల్డింగ్ వర్క్ ఎట్లయితే కంప్లీట్ అవుతుందో అప్పుడైతే మొత్తం అయితే చుట్టుకుంటారు అన్నమాట. మొత్తం అప్లై చేస్తారు మట్టి. చూసుకోండి, ఈ విధంగా అయితే అవుతుంది. ఇక వర్క్ అయితే ఈ విధంగా అయితే నడుస్తుంది అన్నమాట. చూసుకోండి, మనకు డమ్రా అయితే మొత్తము మిట్టి అయితే మిక్స్ చేసుకున్నారు. మట్టి అయితే దీనికైతే హిందీలో చక్కెర మిట్టి అయితే అంటారంట. ఇదైతే కొంచెం డిఫరెంట్ పేరు అయితే ఉంది. మనకు అలా ఒరిస్సా భాషలో అయితే చక్కెర మిట్టి అయితే అంటారంట. మొత్తము మన అన్న వాళ్ళు ఒక 10 మంది అయితే వచ్చేసిరు. 10 కాదు, 15 మెంబర్స్ దాకా అయితే వచ్చేసిరు. వాళ్ళైతే మనకు ఈ టైప్ లో అయితే మొత్తం వర్క్ అయితే నడిపిస్తారు. మనకు మట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో మస్తు మంది అడిగిండ్రు. అందరైతే డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే కొంచెం లేట్ స్టార్ట్ అయింది కదా, అందుకోసమే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. కానీ ఇప్పుడైతే మొత్తం మట్టి వర్క్ అయితే షురు అయితే అయిపోయింది. మనకైతే చూసుకోండి, ఈ విధంగా అయితే గడ్డి తీసుకుంటారు. గడ్డి తీసుకున్నాక కొంచెం వాళ్ళకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని అయితే ఈ సైడ్ లో ఇలా రౌండ్ షేప్ లో అయితే పెట్టుకుంటారు. వడిగడ్డి కదా, ఇలా షేప్ ఇస్తే అలా అయితే అవుతుంది అనమాట. అట్లా ఇచ్చుకున్నాక మొత్తం కొంచెం మట్టి తీసుకుని అయితే ఆ విధంగా అయితే రౌండ్ షేప్ లో అయితే అప్లై చేస్తారు. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం రౌండ్ కి అయితే అప్లై అయితే చేస్తారన్నమాట. ఇక మనకు అప్డేట్ వచ్చేసి ఇదే. మనకు విగ్రహాలకు సంబంధించిన మన వాసవి కనక సుందరి మాత దగ్గర అయితే వర్క్ అయితే జోరుదారుగా నడుస్తుంది. మనకు ఎద్దెలమ్మ తల్లికి కొంచెం బ్యాక్ సైడ్ కి అయితే ఇట్లా రాడ్స్ అయితే కొట్టేది, అదైతే కొట్టేసిన తర్వాత వెల్డ్ అయితే చేసిన తర్వాత అది కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. మన ఇక్కడ జాలికి సంబంధించిన సన్న జాలికి సంబంధించిన రోల్స్ అయితే ఉన్నాయి. ఇవి అయితే మొత్తం వినాయకుడికి కూడా వస్తుంది. ఇంకా మనకు ఇక్కడ కూడా వస్తుంది. ఈ సైడ్ కూడా మొత్తం జాలి కొట్టేస్తారు. రౌండ్ అప్ లో అయితే జాలి వస్తుంది అన్నమాట. ఇక మనకు వినాయకుని బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, అట్లా రౌండ్ షేప్ లో అయితే కట్టుకొని అయితే వరిగడ్డికి అయితే కట్టుకొని అయితే ఉన్నారు, చుట్టుకుంటారు. మొత్తం అదైతే తీసుకొస్తారు ఇక్కడ, ఎందుకంటే దానికే షేప్ ఇస్తారు కదా, దానికే మనకు షేప్ వచ్చేసి ఇచ్చేస్తారు. ఇక మనకు ఇక్కడే కొంచెం చిన్న వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చూసుకోండి, ఫినిషింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. వెల్డింగ్ వర్క్లు అయితే ఫినిషింగ్ చేసేసుకుంటారు. చూసుకోండి,
లోపల చూసుకున్నట్టే సుత్లి తీగలు అయితే ఉన్నాయి, సుత్లి దారం చుట్టే తీగలు అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకు మట్టిలో వర్క్ హెల్ప్ అయితే అవుతాయి. ఇదైతే మనకు లాస్ట్కి డీటెయిలింగ్ ఏదైతే స్మూత్ పార్ట్ ఉందో మన వినాయకుని ఫేస్ కానివ్వండి, మొత్తం బాడీ పార్ట్ కానివ్వండి, దానికైతే యూజ్ అవుతుంది. చూసుకోండి ఈ విధంగా అయితే ఇది కూడా మస్తు స్మూత్ అవుతుంది. దీన్ని కూడా మనకు మట్టిలా డిప్ చేసి అప్లై అయితే చేస్తారన్నమాట మన వినాయకునికి. ఇక్కడ చూసుకోండి మనకు 5 పడగల పాముల నుంచి ఇక వర్క్ అయితే నడుస్తుంది. దీనికైతే కొంచెం కొంచెం వర్క్ అయితే చేస్తారు అన్నమాట. చూసుకోండి ఈ విధంగా అయితే మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. మార్నింగ్ అప్డేట్ అయితే ఉంది, ఈవినింగ్ దాకా అయితే ఇవన్నీ వర్క్ అయితే కంప్లీట్ అవుతాయి. మనకు ఈ పాములు అయితే పైన అయితే పోతాయి అన్నమాట. పైన పోయినాక మనకైతే మొత్తం వినాయకునికి అయితే ఏమంటారు వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఎలా అయితే వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయితే ఫస్ట్ లేయర్ అయితే జాలి వస్తుంది. జాలి తర్వాత మనకు వినాయకునికి చిన్న చిన్న డీటెయిలింగ్స్ కంప్లీట్ అయిపోతాయి వెల్డింగ్లో ఎట్లా అయితే కంప్లీట్ అయిపోతాయో దాని తర్వాత మనకు వినాయకునికి మట్టి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మన వినాయకునికి అయితే ఇంకా మట్టి వర్క్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూసుకోండి మనకు గజ్జలమ్మ తల్లి దగ్గర అయితే ఈ టైప్లో అయితే మొత్తం పెద్ద ఇక స్టేజ్ లెక్క అయితే తయారు చేసారు. దీనిపైన అయితే వస్తుంది అనుకుంటున్నా. కూర్చున్నట్టు అయితే ఉంది, ఈసారి కూర్చున్నట్టయితే ఉంది మన గజ్జలమ్మ దేవి. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది చూసుకోండి గాయస్. మనకు ఇదే ఈ పాట అయితే ఇప్పుడు మన అన్నకైతే అడిగిన ఈ అమ్మవారి బేస్ అంట మనకు వేసవి కనకసుందరి అమ్మవారి బేస్ టైప్లో అయితే చేసుకున్నారు. కట్టింగ్ చేసుకుని అయితే పెట్టుకుర్రు. అక్కడైతే మొత్తం వస్తుందంట. ఇది దేనికి సంబంధించిన మనకి ఈవినింగ్లో అయితే అర్థమవుతుంది. కొంచెం టైప్ అయితే డిఫరెంట్ అయితే ఉంది. చూసుకోండి ఈ టైప్లో అయితే చేస్తున్నారు. ఇంకా అయితే రెడీ చేస్తారు అన్నమాట. చిన్న పీసెస్గా కట్ చేసి రెడీ అయితే చేసేసుకుంటారు. చూసుకోండి ఇక చూసిరు కదా గైస్, మన అప్డేట్ అయితే ఇదే ఉంది. ఇప్పుడు మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉండే. మనకైతే మట్టి వర్క్స్ అయితే షురు అయిపోయినాయి. ఎవరైతే లైక్ చేసుకోలేదో తొందరగా అయితే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనమైతే లైవ్ వస్తాం డైలీ, ఇంకా సాయంత్రం అయితే లైవ్ వస్తాం అన్నమాట. అందరైతే జాయిన్ కాండి. ఇప్పుడైతే వీడియో అయింది. అందరికీ జై శ్రీగణేశ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో.